అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచిగా హెయిర్ డై ఆయిల్ ఎట్లా చేసుకోవచ్చు మన ఇంట్లోనే అనేది మనం చూస్తాము. ఈ హెయిర్ డై ఆయిలు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, మన హెయిర్ డై ఆయిల్‌ని మనం వాడుతూ వస్తున్నామంటే మన హెయిర్ బాగా లాంగ్‌గా, నల్లగా, పొడుగ్గా, బాగా డెన్సిటీగా పెరుగుతదండి. ఈ హెయిర్ డై ఆయిలు జస్ట్ ఒక 3 ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని ఎట్లా తయారు చేసుకోవాలి, ఏమేం యాడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ మనము మన ఇంగ్రీడియెంట్స్‌కి కావాల్సిన పదార్థాలు ఏంది అనేది చెప్తాను. ప్లస్ ఈ హెయిర్ డై ఆయిల్ ఎట్లా చేయాలి కరెక్ట్ అయిన ఒక కన్సిస్టెన్సీలో అనేది కూడా నేను చూపిస్తాను. దానికి ఫస్ట్ మనము ఒక ప్లేట్‌లో బీరకాయ తొక్కు తీసుకుంటున్నాను. మనం మామూలుగా వంటలో వాడుకుంటున్నాం కదా బీరకాయలు, అప్పుడు తొక్కు తీస్తాం కదా పచ్చడి చేసేటప్పుడు. ఈ తొక్కులు తీసి మనము ఒక హెయిర్ డై యాడ్ చేసుకోవచ్చు. చూడండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నరిషెస్ హెయిర్ చేస్తది, హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తది అండ్ సపోర్ట్ చేస్తది మెలనిన్ ప్రొడక్షన్‌కి. సో, ఇట్లా చాలా పని చేస్తదండి బీరకాయ తొక్కు. ప్లస్ నేను రోస్‌మేరీ లీవ్స్ ఒక 1 స్పూన్ అట్లా వేసుకుంటున్నాను. రోస్‌మేరీ లీవ్స్ మన హెయిర్ గ్రోత్‌కే కాకుండా చాలా మంచి స్మెల్ ఉంటది మన హెయిర్ ఆయిల్‌కి. సో, ఈ రోస్‌మేరీ లీవ్స్ ఇప్పుడు ట్రెండింగ్ చాలా అవుతున్నాయండి. అంటే హెయిర్ గ్రోత్ బాగా చేపిస్తుంది. రోస్‌మేరీ ఆయిల్ అయినా, రోస్‌మేరీ స్ప్రే అయినా ఇప్పుడు అది వాడుతూ వస్తున్నారు అందరూ. సో, ఈ 2 ఇంగ్రీడియెంట్స్ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు బీరకాయ తొక్కు, రోస్‌మేరీ లీవ్సు ఈ 2తో పాటు జీలకర్ర అంటే బ్లాక్ జీలకర్ర అండ్ మెంతిని బాగా ఫ్రై చేసి అది ఒక స్పూన్ అట్లా తీసుకుంటున్నాను. చూడండి ఈ బాగా నల్లగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మెంతి అండ్ బ్లాక్ జీలకర్ర ఫ్రై చేసుకొని ఇప్పుడు అది ఒక స్పూన్. అంతే అండి. ఇప్పుడు 3 ఇంగ్రీడియెంట్స్ రెడీ అయిపోయినాయి కదా! ఈ 3 ఇంగ్రీడియెంట్స్ పెట్టి మనం హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనము చూస్తాం. ఈ హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఒక ఐరన్ బాండిల్ కావాలండి. ఎప్పుడైనా మనకు హెయిర్‌కి సంబంధించిన హెయిర్ డై అయినా, హెయిర్ డై ఆయిల్ అయినా చేయాలంటే ఐరన్ కడాయి తీసుకోండి. ఇప్పుడు ఈ ఐరన్ కడాయిలో నేను మన ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! మన ఇంగ్రీడియెంట్స్‌ని వేస్తున్నాను. మన హెయిర్ డై తయారు చేయబోతున్నాం అంటే హెయిర్ డై ఆయిల్. సో, ఈ 3 ఇంగ్రీడియెంట్స్ వేసి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ చాలా అంటే చాలండి. ఆ వెట్‌నెస్ పోవాలి. అందుకే మనము లైట్‌గా వేడి చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం వేడి ఎక్కినాక ఒక 50 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు ఆముదం కూడా వేసి చేసుకోవచ్చు. ఇంకా చాలా మంచి బెనిఫిట్ ఉంటది. లేదా సహం సహం కోకోనట్ ఆయిల్, సహం ఆముదం ఆయిల్ అని కూడా మీరు వేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను పూర్తిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో బాగా ఈ ఇంగ్రీడియెంట్స్ బాయిల్ అయిపోవాలి. అంటే మరిగిపోవాలి. అప్పుడు వరకు మన సన్న మంటలోనే పొయ్యిని ఉంచుకోవాలండి. అప్పుడు బాగా మంచిగా మనకు బెస్ట్ రిజల్ట్ ఇస్తది మన హెయిర్ ఆయిలు. మన మంచి కన్సిస్టెన్సీలో అంటే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మనము ఆపాలి. చూడండి ఈ 3 ఇంగ్రీడియెంట్‌ని బాగా ఇట్లా ఫ్రై చేస్తూ ఉండండి. కాస్త నిదానంగా జాగ్రత్తగా చేసుకోండి. మనం పొయ్యి మీద నూనె పెట్టున్నాం కదా! సో, జాగ్రత్తగా చేయండి. కొంచెం నురగ వస్తాయి. ఆ నురగలు తగ్గిపోవాలి. అట్లాగే ఈ ఇంగ్రీడియెంట్స్ అంతా బాగా మరిగిపోవాలి ఆయిల్‌లోనే. అప్పుడు వరకు మనము వేడి చేసుకోవాలి. బాగా అట్లా మనకు ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఎందుకు అట్లా చేసుకోవాలంటే ఈ ఎసెన్స్ ఉంటాయి కదా! మన ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న ఎసెన్స్ అనేది మంచిగా ఆయిల్‌లో దిగుతది. అప్పుడు మనకు ఆయిలు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. చూడండి ఇట్లా అయ్యే వరకు మన ఇంగ్రీడియెంట్స్ అంతా బాగా నల్లగా బాగా బాయిల్ అయ్యి మరిగిపోయే వరకు మనం మంచిగా బాయిల్ చేసినాక పొయ్యి ఆపేసి అట్లాగే ఒక 2-3 అవర్స్ ఉంచేయండి మన ఆయిల్‌ని. మన హెయిర్ డై ఆయిల్ అప్పుడే బాగా నల్లగా వస్తది. చూడండి. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ తర్వాత నేను ఆ నూనెని వడగట్టేసుకున్నాను ఒక బౌల్‌లోకి.
ఇప్పుడు మీరు వాడేటప్పుడు ఏం చేయాలని నేను చెప్తాను. వాడేటప్పటికి ముందు ఈ ఆయిల్‌ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో వేడి చేసి మీ హెయిర్‌లో బాగా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు బాగా మసాజ్ ఇచ్చి అప్లై చేయండి. అట్లాగే మీరు ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఒక 1-2 అవర్స్ వదిలేసి తర్వాత తలస్నానం చేసుకోండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఇంట్లోనే మనము తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎట్లాంటి కెమికల్ హార్మ్‌ఫుల్‌నెస్ ఉండదండి. ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టి తయారు చేసి వాడినాక మాకు కమెంట్‌లో చెప్పండి. ఈ హెయిర్ డై ఆయిల్‌ని రెగ్యులర్‌గా వాడండి. వారానికి 2 సార్లు, నెలకి 4 సార్లు, 6 సార్లు అలా వాడండి. కంటిన్యూస్ వాడేటప్పుడు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తది. ఈ వీడియో అయితే నచ్చిందంటే మా వీడియోస్‌ని లైక్ చేయండి. అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ.